రెండు విషయాలు ఈ మధ్య చర్చ జరిగినాయి. ఒకటి, బీజేపీ ఇవాళ కులాన్ని అంటే ఏ కులం వారెంతో లెక్క తేలుద్దాం పెడదాం అనేది. ఎందుకు? చర్చ జరిగితేనే దాని గురించి మనం మాట్లాడగలం. కులం పోవాలంటే మాట్లాడాలి. కాబట్టి మంచి నిర్ణయం. ఇక్కడ అంబేద్కర్ను బీజేపీ బాగా ఓన్ చేసుకున్నది ఈ మధ్య. వీలైనంత ఎక్కువ చర్చ జరుగుతుంది, బీజేపీకి ఎంతగానో జరుగుతున్నది. కానీ పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలు కొంత ఆవేదన కలిగించిన. ఇట్లా మాట్లాడడం ఏమిటి అనేది మీరు గుర్తుందో లేదో. మీరు అంబేద్కర్ ఎందుకు అంటారు పదే పదే, ఎందుకంటే కాంగ్రెస్ను ఉద్దేశించి అన్నది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే మీలో నిజాయితీ లేదు. మీరు అంబేద్కర్ని ఏ రోజు గౌరవించిన వాళ్ళు కాదు. మీరెందుకు ఊకే మళ్ళీ అంబేద్కర్ మీకు అర్హత లేదు, నైతిక హక్కు లేదు. ఆయనను కదా మీరు పట్టి పీడించి ఓడించింది. పనివాణి డ్రైవర్ను పెట్టి ఓడించారు కదా మీరు. కనుక ఆయన ఒక్క ఫోటో పార్లమెంట్లో పెట్టలేకపోయారు కదా, మీరు దుర్మార్గులు కదా. ఆయనకు భారతరత్న ఇచ్చారా మీరు ఎప్పుడైనా? ఎక్కడున్నారు మీరు? ప్రాక్టీస్లో లేరు, మాటల్లో లేరు. ఇప్పుడు వచ్చి మేము అంబేద్కర్ రైట్స్ అని చెప్పే పెద్దగా మాట్లాడుతున్నారే అనేది ఆయన అటువంటి ఆవేదన. కనుక అంబేద్కర్కి ఏ రోజు నిజాయితీగా గౌరవించింది కాదు కాంగ్రెస్. కాంగ్రెస్ కెనాట్ బి అంబేద్కర్ రైట్స్, దే ఆర్ యాంటీ అంబేద్కర్. వాళ్ళ ప్రాక్టీస్లో అంబేద్కర్ను అవమానించిన, కాంగ్రెస్ అవమానించినంత ఇది ఇంకే పార్టీ చేయలేదు, ఏ పార్టీ చేయలేదు. అన్ని అవమానాలకు గురయ్యాడు ఆయన పాపం. కనుక ఆ ఆవేదనతో అన్నాడు మీరు ఆయన పేరు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి. ఎందుకు ఆయన పుట్టిన 5 ప్లేసులు, ఆయన చదువుకున్న ప్లేస్ లండన్లో కానీ, ఇక్కడ ఆయన దీక్ష తీసుకున్న నాగపూర్ ప్లేస్ కానీ, లేకపోతే బొంబాయిలో కానీ, ఎక్కడెక్కడ ఆయన గుర్తులు ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నిటినీ పంచతీర్థాలుగా డెవలప్ చేసింది మోడీ. మీరు ఏడున్నారు అసలు? మీకు ధ్యాస ఉందా, సోయి ఉందా? లండన్లో ఆయన చదువుకున్న ఇల్లు ఈరోజు ఒక స్మారకంగా నిలబెట్టారు. నేను చూశాను దాన్ని, వెళ్ళి అదే పనిగా దర్శించుకున్నాను వెళ్ళి, నేను లండన్ వెళ్ళినప్పుడు. కనుక అంత గొప్ప ఆయనకు మీరు ఎటువంటి గుర్తులు పెట్టారు? ఇప్పటికి కూడా కాంగ్రెస్గా ఆ హక్కు లేదు. కులగణన జరుగుతున్న ఈ సందర్భంలో హిందూ జాతీయవాదం, హిందువుల ఏకీకరణ అనుకుందాం, అదే కదా ఉద్దేశం. కులాంతర వివాహాలు బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కులాంతర వివాహాలు చేస్తున్నాయి. బయటికి తెలియదు. నేను ఎక్కడ చదవలేదు ఫలానా. ఇప్పుడు కమ్యూనిస్టులో లేదా దళిత సంఘాలు, బీసీ సంఘాలు కులాంతర వివాహాలు చేస్తే తెలుస్తుంది ఇక్కడ కులాంతర వివాహం జరిగిందని. చాలా చాలా కులాలు చేసుకున్నారు అట్లా. అందులో జరుగుతాయా? నేను ఒక మాట చెప్తాను, మీరు నమ్మండి. మా దగ్గరే ఎక్కువ జరుగుతాయి. అవునా? చాలా జరుగుతాయి మా దగ్గర కులాంతర వివాహాలు. మీకు బయట చూడనీకే బ్రాహ్మణవాదులైన ముద్ర చేశారు మా దగ్గర. ఇప్పుడు నేను బ్రాహ్మణం కాదు. నేను చాలామంది అనుకుంటారు మురళీ మనోహర్ జోషి అని అంటారు కొందరు. కనుక మేము కులం చెప్పం కనుక మేము చాలా రంగును బట్టి మాట్లాడవచ్చు, కొందరు భాషను బట్టి మాట్లాడవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక 30-40 years ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇవన్నీ ఉన్నాం కదా, హార్డ్ కోర్ కదా. మరి మా ఇంట్లో 4-5 కులాలు ఉన్నాయి. ఓ బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాము, ఓ దళిత అమ్మాయిని చేసుకున్నాం, మా ఇంట్లో ఉంది. బీసీలు అయితే మామూలే. అన్ని కులాంతర వివాహాలు ఉంటాయి, ఓ 10 ఉంటాయి అన్నమాట. మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఇవన్నీ కూడా. ఇంకోటి లవ్ మ్యారేజెస్ కాదు, అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నాయండి. అందరి ఇళ్లలో ఉన్నాయి. నేను ఏబీవీపీలో నా అనుభవం ఏంటంటే అసలు ఈ మ్యారేజెస్ చేయడమే సగం పని అయ్యేది. ఎందుకంటే అనేక యాక్సిడెంట్స్ అవుతుంటాయి యూత్ పనిచేసేటప్పుడు. చాలా మటుకు లవ్ మ్యారేజెస్ జరిగేవి. సెటిల్ చేయడానికి కొంత సమయం పట్టేది. నేను అటువంటి వాటి ఇనిషియేట్ తీసుకునేది. అంటే మాట మంచి దీని కొరకు ముందర ఉండి చేసేది. అలా అని ఎంకరేజ్ చేయలేదు. కానీ అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డప్పుడు తప్పకుండా పెళ్లి చేయాలి. షూట్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులను కన్విన్స్ చేయాలి. ఈ బ్యారియర్ నుంచి బయటపడండి, కులం విషయం కాదు, ఇంకా ఏమైనా కావాలంటే మిగతా విషయాలు మాట్లాడండి. ఇలాంటి ప్రయత్నం నిరంతరం ఆర్ఎస్ఎస్లో జరుగుతుంటుంది. ఆర్ఎస్ఎస్లో ఎంతమంది మీరు బ్రాహ్మణులు ఉన్నారనుకో, అదే బ్రాహ్మణుల ఇళ్లలో కులాంతర వివాహాలు చాలా జరిగాయి. కనుక లెక్కలంటూ తీస్తే నేను అంటాను, గంటా పతంగా చెప్తాను, కమ్యూనిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ కుటుంబాల్లో కులాంతర వివాహాలు ఎక్కువ జరిగాయి. పక్క కొన్ని వందల ఏళ్ళుగా వస్తున్నది. కులాంతర వివాహం చేసుకున్న వారు పుట్టిన పిల్లలకు కులం ఇవ్వాలి కదా, వాడు హిందూ అను, ఇండియన్ అను, అట్లా ఏమన్నా ఆ ప్రయత్నం ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఏదో కులం వస్తుంది మళ్ళీ. కులాంతర వివాహం కూడా జరిగినా సరే, అది కమ్యూనిస్ట్ చేసినా, బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసినా, మళ్ళీ అవతల వాళ్ళకు కులం రావాల్సి వస్తుంది. వాడు హిందూ అనో లేదా ఇండియన్ అట్లా ఏమన్నా ఉందా, ఆలోచన ఉందా? అట్లా ఎన్నడూ చేయలేకపోయినా చాలాసార్లు ఏమవుతుందంటే సోషల్ ప్రాక్టీస్లోనే తండ్రి కులాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ మధ్యలో కాలంలో తల్లి కులము అడ్వాంటేజ్ ఉంటే రిజర్వేషన్స్ కొరకు దాన్ని కూడా వాడుతున్నారు. అడ్వాంటేజ్ వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు వాడుతున్నారు. మధ్యలో మనం మిడిల్ చేసి దాన్ని ఈ రూల్ ఇలా పెట్టాలి అనేది అంత సమంజసంగా అనిపించలేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఫ్రీడమ్ ఇచ్చాం మనము. ఓకే, తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కులగణన ప్రస్తావన రాహుల్ గాంధీ తీసుకొచ్చినప్పుడు ఎవరెంతో వారికంతా అన్నారు. అంటే ఈ దేశంలో విద్య, ఉద్యోగ, వైద్యము, పరిశ్రమలు, ఈ పెట్టుబడుల నుంచి మొదలుకుంటే బ్యాంకులు రుణాలు తీసుకునేంత వరకు ఈ లెక్కలు తేలితే గనక వారికి సామాజిక న్యాయం చేయడం సులభమైన పనేనా? అవుతుందా? బుచ్చన్న గారు, ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇది రాహుల్ గాంధీ మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్. ఆయన ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు మీరు మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారు. మైనారిటీలు ఎప్పుడు కూడా మార్జినలైజ్ అవుతుంటారు. ఎందుకంటే చిన్న సంఖ్య ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలో కొట్టుకుపోతుంటారు, కానీ వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ఒక పక్కకు తొక్కబడుతుంటారు, అనగబడుతుంటారు. ఇది నిజము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మైనారిటీల గురించి ఎందుకు పట్టించుకోవాలి అంటే, వాళ్ళు చిన్న నంబర్ కనుక వాళ్ళకు ఆ ఒత్తిడికి గురవుతారు అనేది నిజం. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? పెద్ద నంబర్కు పెద్ద మొత్తంలో ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. రెండు కాంట్రడిక్టరీ మాట్లాడుతున్నారు మీరు. జిస్కా ఆబాదీ ఉస్కా ఇది అని మీరు మాట్లాడారు. నేనేమంటున్నానంటే, విషయం అది కాదు బుచ్చన్న గారు. మనము ఒకటి సైన్స్ దీంట్లో ఏమని చెప్తారంటే, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. కనుక మనుగడ కోసం పోరాటము, తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఏది ఫిట్ ఉంటే అది సర్వైవ్ అవుతుంది, ఫిట్ లేనిది చచ్చిపోతుంది. జిమ్కలు 100 ఉంటాయి, పరిగెత్తుతుంటాయి, చేతగాని పులి నోట్లో పడుతుంది. కనుక మిగతా ఫిట్ అయినాయి కనుక పరిగెత్తుతాయి. ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ లేనిది పోతుంది. బలహీనులు పోవాల్సింది, బలమైనోడు బతకాలి. ఇది కదా మీరు చెప్పేది. నేచర్ ఇది, ప్రకృతి చెప్పింది. ప్రకృతి అట్లా చెప్పింది. కానీ మరి హిందూ సమాజం వేరే చెప్పింది, బలహీనుడిని బతికించుకోవాలని చెప్పింది. హిందూ సమాజం వేరే ఆలోచిస్తుంది. నీ డార్విన్ ఫిలాసఫీ, నీ ప్రకృతి సిద్ధాంతం పక్కకు పెడుతుంది. ఎందుకంటే ఇది మానవత్వంతో కూడింది. ఇది బలహీనుడిని పట్టించుకోవాలి. ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే ఎవడు అవిటివాడు ఉంటే వాన్నే ఎక్కువ తల్లి పట్టించడు, వానికే ఫుడ్ పెడుతుంది. ఇది మదర్ లక్షణం, ఇది హిందుత్వ లక్షణం. ఇది మానవీయ విలువలే ప్రధానం. జిస్కా లాఠీ ఉస్కా బైన్స్ అనేది కరెక్ట్ కాదు. ఇది పెద్ద సంఖ్య ఉంది కనుక వానికి జిస్కా, ఏ టైంలో ఏది అవసరం ఉంటే ఆ స్లోగన్లు ఇస్తారా మీరు? దేంతో పనిచేస్తారా? ఇంకా దేంతోనన్నా పనిచేస్తారా మీరు? రాజకీయాల అవసరం కోసం ఎట్లంటే అట్లా షిఫ్ట్ చేస్తారా? ఓసారి మైనారిటీ అంటావా, ఓసారి మెజారిటీ అంటావా? నాన్ సెన్స్ ఇదంతా కూడా. కనుక డిబేట్లో మాట్లాడేటప్పుడు మనం కూడా విజ్ఞతతో మాట్లాడాలి. ఎమోషన్స్తో కొట్టుకుపోవడం ఏంది? రాహుల్ గాంధీ ఒక పార్టీ నాయకుడు కనుక ఆయన ఏది మాట్లాడితే అది వేదం అవుతుందా? ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని నేను అంటున్నాను మళ్ళీ ఒకసారి. మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇన్ ది కంట్రీ. ఉదాహరణ అనే ఇది ఆబాదీ స్లోగానే నేను చెప్తున్నాను. కనుక అది కుదరదు, ఆబాదీ తప్పు. అలాంటి ఏమంటాం, బలహీనుడికి సంగతి ఏంది? కనుక విషయం అది కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ కులగణన దీంట్లో మీరు ఏమంటున్నారు? బీసీల పెద్ద సంఖ్యనా చిన్న సంఖ్యనా? అంటే ఎస్సీలు చిన్న సంఖ్య. ఎందుకు పట్టించుకున్నాం మనం? చిన్న సంఖ్య అణగదొక్కబడ్డారు. ఎస్సీ అనే పదం తీసేస్తే ఎన్ని కులాల పేరున విరగొడితే ఎస్సీ ఎక్కడుంది? ఎస్సీ అనే పదం వచ్చి కాపాడిండు అంబేద్కర్ మహాశయుడు వాళ్ళని అందరినీ ఒక్కటి చేసి. కులాల పేరుతో అట్లనే బీసీలు కూడా అంతే. కులాల పేరుతో విడిపోతే ఎంత చిన్న నెంబర్ అది? చాకలోల సంఖ్య ఎంత, మంగళోల సంఖ్య ఎంత? వీళ్ళందరూ కలిపితే పెద్దగా కనిపిస్తుంది. కనుక ఇది ఈ మైండ్ గేమ్ ఇదంతా కూడా. కనుక బలహీనుడిని, వెనుకబడినవాడు కానీ కాపాడుకోవడం ఎట్లా, వాడిని ఈ అంతరాలను తగ్గించుకోవడమే. కనుక కులగణన మీ రాజకీయ లబ్ధి కోసం కాదు. అందుకే ఆర్ఎస్ఎస్ ఆ రోజే చెప్పింది కులగణన చేయాలి, బట్ నాట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పాలిటిక్స్. నిజంగా వాడికి అందడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. మీరు కులగణన చేశాక నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పండి. మీరు మీ ప్లాన్ ఏముందో చెప్పండి. ఈ వర్గ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే లెక్క అండి, క్లియర్గా బుచ్చన్న గారు చెప్పేది. ఈ 50% లేదు, 70 ఉంది, 80 ఉంది, బీహార్లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, కనుక 50 బ్రేక్ చేయాలి. అది ఒక స్లోగన్ అవుతుంది. రేపు ఎవడు బ్రేక్ చేస్తాడు? వానికి ఓట్లు. ఎంత దూరం పోతారు మీరు? ఇది ఎంతకాలం ఈ రిజర్వేషన్స్?
10 ఏళ్ళు అన్నాడు మహానుభావుడు కదా, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు 70 ఏళ్ళు అయింది, అవుతుంది కదా. అయినా న్యాయం ఎందుకు జరగలేదు, ఇది కదా ప్రశ్న మనం వేసుకోవాల్సింది. ఎక్కడ తప్పు జరిగింది అనేది కదా మనం ఆలోచించాల్సింది. ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్న సందర్భంలోనే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా వచ్చింది కదా. ఈడబ్ల్యూసీ కూడా వచ్చింది. నేను ఈ విషయంలో కూడా ఈ మధ్యన ప్రతివాడు బీసీ నినాదము ఎస్సీ నినాదంతో ఈ యొక్క ఫాల్ట్ లైన్స్ మీద పనిచేస్తున్నారు అందరు కూడా. సమాజంలో ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి కనుక బ్రెయిన్ మీద కొడితే రెచ్చిపోతారు. నిజాయితీ ఉందా అని అంటున్నా వీళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు నేనే అంటాను, ఒక దేవాలయం ఉంది, కింద మెట్లకాడ కూర్చొని ఒకడు అడుక్కుంటున్నాడు, గర్భగుడిలో కూర్చొని ఇంకోటి అడుక్కుంటున్నాడు. వానికి గోచే ఉంది, ఈడ గోచే ఉంది. ఆడు పలెం పట్టుకున్నాడు, ఈడు పలెం పట్టుకున్నాడు. కాకపోతే వానికి గౌరవంగా ఇస్తున్నారు, ఈడ కాస్త ఆ గౌరవం లేదు తప్పితే అందరు బిచ్చగాలైనరు. లాస్ట్కు ఇన్నేళ్ల రిజర్వేషన్ తర్వాత అందరం భిక్షాహాలమైనాం. కనుక దీన్ని మనం అంతకుముందు మెరిట్ గురించి మాట్లాడలేము. అవును మీరు ఆస్తులన్నీ పంచండి మరి అన్నాం. అయ్యో మెరిట్ లేనోని కూడా మెడిసిన్ వస్తుందని ఒకడు ఏడ్చాడు, రిజర్వేషన్ ఎంతకాలం అని ఏడ్చినప్పుడు మనం ఏమన్నాం, మీ ఆస్తులన్నీ పంచండి అన్నాం కదా అగ్రెసివ్గా. ఇప్పుడు ఏమంటున్నాం, అది ఈబీసీ వచ్చినాక వానికి మాకన్నా తక్కువ మార్కులు వస్తాయి, వానికి ఎట్లా వస్తుందని కూడా అంటున్నాం. మళ్ళీ అదే ప్రశ్న. అప్పుడేమో మనకు కోపం వచ్చింది, ఇప్పుడేమో వానికి ఎట్లా వస్తుంది మార్కులు తక్కువ ఉంటాయి అనేది ప్రశ్నిస్తాం. నా పాయింట్ ఏంటంటే ఈ 10% రిజర్వేషన్ మెయిన్ రిజర్వేషన్లో కాదు, ఇది ప్యారలల్ రిజర్వేషన్. దీని కొరకు 10 క్రియేట్ చేసి ఇచ్చేటివి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా లెవెల్లో ఈబీసీ ఇస్తున్న రిజర్వేషన్ ఏదైతుందో అది ప్యారలల్ రిజర్వేషన్. దీంట్లో డిస్టర్బ్ చేయడం లేదు. ఎక్కడైనా ఒకడు బీసీ ఎస్సీల కన్నా తక్కువ మార్కులు, దీంతో కంపారిజన్ లేదు. అది తక్కువ మార్కులు వచ్చి సీట్ వచ్చినప్పుడు మనల్ని పించి చేస్తున్న విషయం ఇది. కానీ ఒక్కటి బుచ్చన్న గారు మీరు గుర్తుపెట్టుకోండి, 60-70 ఏళ్ళ నుంచి కూడా రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నప్పుడు సమాజంలో ఆయా వర్గాలు రిజర్వేషన్ పొందని వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు కూడా ఉండాలనే కోరుకున్నారు. రిజర్వేషన్ ఉండాలి. తప్పు చేశాము అని అంటున్నారు. ప్లీజ్ గుర్తించండి, తప్పు చేశాం, మా వాళ్ళు చేశారు, తెలుసో తెలియక పొరపాట్లు చేశారు, ఈ వర్గాలకు న్యాయం జరగాల్సిందే. అలా కొంత సఫరింగ్ వాళ్ళు అనుభవించారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పించింగ్ స్టార్ట్ అయింది. కేవలం అది సాటిస్ఫై చేసేటందుకు ఈడబ్ల్యూసీ పనిచేస్తుంది. దాని గురించి అంతగా మనము హార్ట్ బర్నింగ్ అవసరం లేదు దాని గురించి కాదు. ఇంకా ఏం చేయాలి,